పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున త్రికాల జపము. ఏలిన వారి సన్మనసుకు మరియమ్మతో మంగళవార్త చెప్పెను. ఆయన పవిత్ర ఆత్మ వలన గర్భము ధరించెను. ధైర్యపు సాధం చేత ఆయన మరియమ్మ వందనం. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీల ఆస్వాదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమునకు జేసు ఆస్వాదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడైన మా మరణ సమయమును ప్రార్థించండి. ఆమేన్. ఇదిగో ఏలిన వారి దాసరాలను, మీ మాట చెప్పిన మాకు కలుగును గాక. ధైర్యపు సాధం చేత ఆయన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీల ఆస్వాదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమునకు జేసు ఆస్వాదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడైన మా మరణ సమయమును ప్రార్థించండి. ఆమేన్. పుత్రుడైన సర్వేశ్వరుడు మనుష్యోతారమెత్తను, మరియు మనతో కూడా వాసమైండెను. ధైర్యపు సాధం చేత ఆయన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆస్వాదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు జేసు ఆస్వాదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడైన మా మరణ సమయమును ప్రార్థించండి. ఆమేన్. యేసుక్రీస్తు దివ్య వాగ్దత్తమునకు మే పాత్రలు మగునట్లు సర్వేశ్వరుని యొక్క పరిశుద్ధ మాత మా కొరకు ప్రార్థించండి. ప్రార్థించదము. సర్వేశ్వర స్వామి సన్మనస్కుడు చెప్పినందువలన మీ పుత్రుడైన యేసుక్రీస్తుని మనుష్యోతారము తెలుసుకుంటమే, అతడి పాటల వలన స్లీవ వలన ఉత్తానమేక మహిమ మేము పొందినట్లు మాకు మీరు ప్రసాదం దయచేయవలను దేరవారిని వేడుకొనుచున్నాము. యేసుక్రీస్తు నాథుని దివ్యముఖం చూచి మనల్ని మాకు దయచేయండి. ఆమేన్. పిత పుత్ర పవిత్ర ఆత్మకును మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్టు ఇప్పుడునే ఎప్పుడున్న సదాకాలం కలుగునుగాక. ఉదయకాల సమర్పణ. ఓ నా యేసువా, ఈ దినము నేను చెప్పు జపములను, చేయి పనులను, పడు కష్టములను, పొందు సంతోషములను, నా పాపముల పరిహారమునకును, సమస్త సభ్యుల ఉద్దేశముల కొరకును, మీకు ఎడతెగక పూజా బలిలో నొప్పగించడు ఉద్దేశములతోనూ వీరిని ఏకీభవించి మరియమ్మ గారి నిష్కలంక హృదయ మూలముగా మీకు సమర్పించుతున్నాను. మరియు విశేషముగా పరిశుద్ధ పాప గారి నెలకు నియమించిన పొత్తు తలంపు కొరకు, ప్రత్యేక తలంపు కొరకు పై సత్కార్యములను మీకు సమర్పించుచున్నాము. పరిశుద్ధ కన్య మరియమ్మ సర్వేశ్వరుని మాత, మీకు నన్ను సమర్పించుకొనుచున్నాను. మీ బిడ్డగా మమ్మ కాపాడండి. ఈ దినము ఏ పాపమున పడకుండా మా కొరకు ప్రార్థించండి. దైవ కృప చేత మాకు కావలిగా ఉండేడు సన్మనస్కుడా, నాకు ఈ దినము జ్ఞాన వెలుతురునిచ్చి కాపాడి నడిపించండి. ఆమేన్. ప్రాతకాల ప్రార్థన. స్వయం అనాది శరీరమితి లేని సకలమెల్ల స్వరూపి, జ్ఞానము బలిమి కారణముల చేత సర్వవ్యాప్తి, సర్వమునకు మూల కారణమైన పితా పుత్ర పవిత్ర ఆత్మనుడు ఏకత్రిత సర్వేశ్వర మేము ఆరాధించుచున్నాము. మితిలేని స్తోత్రమునకు పొగడింపునకు మహిమకు తగిన వారు మీరే. సదాకాలం మీ తిరునామము స్తుతింపబడునుగాక. దయా సముద్రమైండెడు సర్వేశ్వరుడు మనకు చేసిన ఉపకారములు తలంచి మేలెరిగిన స్తోత్రము చేదుముగాక. సర్వేశ్వర, తమను నా ఆత్మ శరీరములను ఏమి లేనుండి సృష్టించి నేను బ్రతకటకు లెక్కలేని ఉపకారమును చేసిత్రే. స్వామి మీకే స్తోత్రము కలుగునుగాక. దేవా, ఈ రాత్రి ఎందు ఒక్క అపాయమును కలగకుండా మమ్మ కాపాడితరే. స్వామి మీకే స్తోత్రము కలుగునుగాక. దేవా, జ్ఞానస్థానం ద్వారా నన్ను తిరుసభలో చేర్చి మీ బిడ్డగా చేకొని యేసు పవిత్ర మరణం చేత లభించిన మితిలేని ఫలములకు నన్ను భాగస్సునుగా చేయనవరించిత్రే. స్వామి మీకే స్తోత్రము కలుగునుగాక. దేవా, నా పాప కార్యములకు నన్ను నరకమున త్రోసివేయక పాప సంకీర్తనం ద్వారా నన్ను ఓదార్చి నాకు సప్రసాదమనడి దివ్య భోజనము ప్రసాదింపనవరించిత్రే. స్వామి మీకే స్తోత్రము కలుగునుగాక. దేవా, నేను ఎన్నియో ద్రోహములను చేసిన తల్లిదండ్రుల వలె నన్ను కాపాడిత్రే. స్వామి మీకే స్తోత్రము కలుగునుగాక. సర్వేశ్వర, మీ ఏకైకైన కుమారుడు యేసునాథుడు నా కొరకు అనేక పాటలను అనుభవించి స్లేవ మీద కఠినమైన మరణం పొందా తమరు చిత్తగించిత్రే. స్వామి మీకే స్తోత్రము కలుగునుగాక. సర్వేశ్వర, మీరు ఆనతిచ్చిన ఆజ్ఞల ప్రకారము యోగ్యునిగా ప్రవర్తించదరని దృఢ ప్రతిజ్ఞ చేయుచున్నాను. నా తలంపు వాక్కు క్రియలను ఆత్మ శరీరములను మీ సేవకు తగినట్టు నడిపించుకున్నట్టుకు మీకు వశపరుచున్నాను. నేను చేసిన సత్క్రియలన్నింటినీ యేసునాథుని పుణ్యఫలములతో దేరవారు చేకొనండి. వాని వలన వచ్చడు జ్ఞాన ఫలములను పొంది
నా పాపమున కొరకు ఉత్తరింప మనస్సుగా అన్నాను. ఆమేన్. ఈ దినము మనకి ఎలాంటి కీడు రాకుండా సర్వేశ్వరుని వేడుకొందము. సకల కీడుల నుండి మమ్ము రక్షించండి స్వామి. సకల పాపముల నుండి మమ్ము రక్షించండి స్వామి. మీ కోపాజ్ఞ నుండి మమ్ము రక్షించండి స్వామి. ఆకస్మికమైన ఆయత్తము లేని మరణము నుండి మమ్ము రక్షించండి స్వామి. పిశాచి తంత్రముల నుండి మమ్ము రక్షించండి స్వామి. కోపము పగ మొదలైన దుర్గుణముల నుండి మమ్ము రక్షించండి స్వామి. మోహాజ్ఞ నుండి మమ్ము రక్షించండి స్వామి. పిడుగులు ఘోరగాలి మొదలైన వారి నుండి మమ్ము రక్షించండి స్వామి. భూకంపము నుండి మమ్ము రక్షించండి స్వామి. అంటు రోగము కరయుద్ధము మొదలైన వారి నుండి మమ్ము రక్షించండి స్వామి. నిత్య మరణము నుండి మమ్ము రక్షించండి స్వామి. దేరవారి మనుషోతార పరమ రహస్యమును చూచి మమ్ము రక్షించండి స్వామి. దేరవారి ఆగమనును చూచి మమ్ము రక్షించండి స్వామి. దేరవారి జన్మమును చూచి మమ్ము రక్షించండి స్వామి. దేరవారి తపోస్నాన ఉపవాసమును చూచి మమ్ము రక్షించండి స్వామి. దేరవారి శ్రీవన పాటలను చూచి మమ్ము రక్షించండి స్వామి. దేరవారి మరణమును భూస్థాపనమును చూచి మమ్ము రక్షించండి స్వామి. దేరవారి పరిశుద్ధ శరీర ఉత్థానమును చూచి మమ్ము రక్షించండి స్వామి. దేరవారి మహిమ ప్రతాపము గల మోక్షారోహణమును చూచి మమ్ము రక్షించండి స్వామి. ఓదార్చుడు పవిత్రాత్మేక రాకను చూచి మమ్ము రక్షించండి స్వామి. న్యాయ నిర్ణయం జరిగిన దినములలో మమ్ము రక్షించండి స్వామి. దేవమాత శరణ గోరు చెప్పము. మిక్కిలి నెనరగల తల్లి మీ శరణకు పరిగె వచ్చి మీ ఉపకార మీ ఉపకార సహాయములను అడిగిన వారిలో ఒకరైనను మీ వలన చేయబడినట్లు ఎన్నడు లోకంలో వినది లేనిది తలంచండి. కన్యకల రాజ్ఞి దయారసముల తల్లి, ఇటువంటి నమ్మిక చేత ప్రేరేపింపబడి మీ పవిత్ర పాదములను సమీపించి వచ్చి ఉన్నాను. నిట్టూర్పు విడిచి ప్రలాపించి ఎచ్చుడు పాపి అయిన నేను మీ దయాళమునకు కాచుకొని మీ సముఖములో నిలుస్తున్నాను. మనుషోతారమెత్తిన పుత్రైన సర్వేశ్వరుని తల్లి, నా విజ్ఞాపమును త్వజింపక దయాపరులై విననవదరించండి. ఆమేన్. పితైన దేవునికి ప్రియమైన కుమార్తెగా అన్నడు కన్య మరియమ్మ, నాయందు దేవ విశ్వాసము అను పుణ్యము వర్ధిల్లునట్లు మీ దివ్య కుమారుని వేడుకొనండి. పుత్రుడైన సర్వేశ్వరునికి పరిశుద్ధ తల్లి అయిన కన్య మరియమ్మ, నాయందు దేవ నమ్మిక అను పుణ్యము వర్ధిల్లునట్లు మీ దివ్య కుమారుని వేడుకొనండి. పవిత్ర ఆత్మ అయిన సర్వేశ్వరునికి మిక్కిలి ప్రియురాలైన కన్య మరియమ్మ, నాయందు దేవ ప్రేమ పుణ్యము వర్ధిల్లునట్లు మీ దివ్య కుమారుని వేడుకొనండి. జన్మ పాపం లేక ఉద్భవించిన పరిశుద్ధ మరియమ్మ, పాపులకు శరణమా, ఇదిగో పరిగెత్తి వచ్చి మీ శరణ జొచ్చితిమి. మా కొరకు వేడుకొనండి. పరిశుద్ధ మరియమ్మ, ఈ దినము నేను అనేక సత్క్రియలను చేయనట్టుగాను, నా యందు గల దుర్గుణములను అణచునట్టుగాను, విరక్తత్వమునకు విరుద్ధమైన పాపములను కట్టుకొనకుండునట్టుగాను మేము మనవి చేయుచున్నాము. మా కొరకు వేడుకొనండి. పునీత జోజప్ప, మీరు బాల యేసును అనేక శరీర ఆపదల నుండి కాపాడినట్లు నన్ను ఆత్మ శరీర కీడుల నుండి కాపాడవలేనని మనవి చేయుచున్నాము. మా కొరకు వేడుకొనండి. నా కావలైన సన్మనస్కుడా, దైవ కృప చేత మీకు అప్పగింపబడిన నన్ను ఈ దినము పిశాచు యొక్క శోధనలో పడనివ్వక కాపాడి పుణ్య మార్గంలో నడిపించవలెనని మిమ్ము మనవి చేయుచున్నాను. మా కొరకు వేడుకొనండి. నా పాలక పునీతులారా, మీ వలె నేను నీ భూలోకంలో సర్వేశ్వరుని తెలుసుకుని ప్రేమించి సేవించినట్లు మిమ్ము మనవి చేయుచున్నాను. మా కొరకు వేడుకొనండి. సకల పునీతులారా, మీతో సర్వేశ్వరుని పరలోకంలో దర్శించి స్తుతింప దేవకృప నాకు దొరుకునట్లు మనవి చేయుచున్నాను. మా కొరకు వేడుకొనండి. సర్వశక్తును దయాపరులైన పిత పుత్ర పవిత్ర ఆత్మ అనడు ఏకత్రిత్వ సర్వేశ్వరుడు మనలను ఆశీర్వదించి కాపాడుగాక. ఆమేన్. Yes, 73. Enter his gates with thanksgiving in your hearts. Enter his courts with praise. Enter his gates with thanksgiving in your heart. For he has
has made me glad. He has made me glad. He has made me glad. Jesus has made me glad. Enter his courts with thanksgiving in your hearts, for he has made me glad. The Lord said, I think thoughts of peace and not of affliction. You will call upon me, and I will answer you, and I will lead back your captives from every place. In the name of the Father, and of the Son, and of the Holy Spirit, Amen. the grace of our Lord Jesus Christ, and the love of the Lord, and the fellowship of the Holy Spirit be with you all. And with their spirit. Sometimes we may have to eat words, and sometimes we need to chew our ego, while at times we may have to swallow our pride, and sometimes we also need to accept our weaknesses. And it is not giving up, but it is all growing up. Accepting our mistakes make us grow in relation with the God and in relationship with one another. The moment to realize how weak and vulnerable we are. I confess to Almighty God And you, my my brothers brothers and and sisters, that that I I have have greatly greatly sinned in my my thoughts thoughts and in my words, in what I have done and in what I have failed to do, through through my my fault, fault, through my fault, through my my most grievous fault. Therefore I ask Blessed Mary, your our Virgin, all the angels and saints, and you, my brothers and sisters, to pray for me to the Lord our God. May the Almighty God have mercy on us, forgive us our sins, and bring us to life everlasting. Amen. Lord, have mercy. Lord, have mercy. Christ, have mercy. Christ, have mercy. Lord, have mercy. Lord, have mercy. Let us pray. Grant us, we pray, O Lord our God, the constant gladness of being devoted to you, for it is full and lasting happiness to serve with constancy the author of all that is good. Through our Lord Jesus Christ, your Son, who lives and reigns with you in the unity of the Holy Spirit, one God forever and ever. Amen. First reading. The Lamb was sacrificed, and with his blood he brought men of every nation. A reading from the book of Apocalypse. I, John, saw that the right hand of the one sitting on the throne there was a scroll that had written on back and front of was sealed with 7 seals. Then I saw a powerful angel who called with a loud voice, Is there any worthy to open the scroll and break the seal of it? But there was no one in heaven or on the earth or under the earth who was able to open the scroll and read it. I wept bitterly because there was nobody fit for open the scroll and read it. But one of the elders said to me, There is no need to cry. The Lion of the tribe of Judah, the root of David, has triumphed, and he will open the scroll and the 7 seals of it. Then I saw standing between the throne with its 4 animals and the circle of the elders, a lamb that seems to have been sacrificed. It had 7 horns
And it had 7 eyes, which are the 7 spirits God has sent out all over the world. The Lamb came forward to take the scroll from the right hand on the one sitting on the throne. And when he took it, the 4 animals prostrated themselves before him, and with them the 24 elders. Each one of them was holding a harp and had a golden bowl full of incense made of the prayers of saints. They sang a new hymn. You are worthy to take the scroll and break the seal of it, because you were sacrificed and worthy the blood with the brought men from God of every race, language, people, and nation, and made them a line of kings and priests to serve our God and the rule of the world. The word of the Lord. Thanks be to Thanks be to God. A responsible psalm, our response. You made us a line of kings and priests to serve our God. You made us a line of kings and priests to serve our God. Sing a new song to the Lord. His praise is in the assembly of the faithful. Let Israel rejoice in its maker. Let Zion's sons exalt the King. Our response. You made us the line of kings and priests to serve our God. Let them praise his name with dancing and make music with the timbrel and harp. For the Lord takes delight in his people. He crowns the poor with salvation. Our response. You made us a lion of king and priest to serve our God. Let the faithful rejoice in their glory, shout for joy and take their rest. Let the praise of God be on their lips. This hour is full of his faithful. Our response. You made us a line of kings and priests to serve our God. Please stand for the gospel acclamation. Alleluia, alleluia. Let your face shine on your servant and teach me your decrees. Alleluia. Alleluia. The Lord be. And with your spirit, A reading from the Holy Gospel, you, O Lord. chapter 19, verses from 41 to 44. As Jesus drew near Jerusalem and came in sight of the city, he shed tears over it and said, If you in your turn had only understood on this day the message of peace, but alas, it is hidden from your eyes. As a time is coming when your enemies will rise fortification all around you, when they will encircle you and hem you in every side. They will dash you and the children inside your walls to the ground. They will leave not one stone standing on another within you, all because you did not recognize your opportunity when God offered it. The Gospel of the Lord. Praise be Lord Jesus Christ. We have two prophets to remember today. Ezekiel, who talks about the suffering which Jerusalem goes through for the food, how their children would die of starving. While Prophet Jeremiah will speak about the corpse lying open on the road. And the book of Lamentations would tell how the city would suffer, and we know how Nebuchadnezzar will breach into Jerusalem, and Zedekiah who would be falling upon Jerusalem. The befall was spoken, and how the poorest of the poor were left in the city. The rest of them, the cream, craftsmen, were taken into exile to Babylon. Despite many things happening to this, the word
by the prophets was not paid heed. And the aftermath would be disastrous, and they will be facing terror and horror. And that was in through the mouth of Jesus today in the gospel. How great is he? And this is Jesus is trying to speak how hard the words, the future would be, and the tears that he shed. It is not enemies that come and encroach, and the Jerusalem would be the witness of rising or nails. That will be the worst disastrous thing that would happen in the city of Jerusalem. Jerusalem meaning the city of peace, where the King of peace was tormented, nailed, persecuted, and disfigured and dishonored. And the consequence of it, Jesus was trying to say. Often we all rarely cry. And how deep the wound was to the heart of Jesus. And we read that he shed tears. He was very close to Lazarus, and we read he cried because the intimacy of his family, and namely Lazarus, was so deep, emotional. And we can imagine how Jesus must have had towards the and we in the book of Revelations about the New Jerusalem, heaven, where he comes down as the judge. And when he comes as judge, we will be asked whether we have paid heed to every advice, and are we just like the Jews or the Judah, Jerusalem, paying deaf heed to every exhortation? The day to remember, reflect how deaf we are to every prompting from our own heart, and the exhortations that come through the Word of God. And ask God that we may have the ear to hear that is good, which helps us to grow in God together with our neighbor. N26. All to Jesus I surrender, all to Him I freely give. I will ever love and trust Him, in His presence daily live. I surrender all. I surrender all to Thee, my blessed Savior. I surrender all to Jesus. I surrender. Lord, I want to follow Thee. Lose my life that I may save it. Through Thy cross gain victory. I surrender all. I surrender all to Thee, my blessed Savior. I surrender all. Pray, dear friends, that our sacrifice may be acceptable to God, the Almighty Father.
May the Lord accept our sacrifice at your hands for the praise and glory of his name, for our good and good of all his holy church. God our Father, we offer unto you the guilt and the desperate situation of our hearts to you, together with this bread and wine. May we not resemble the people of Jerusalem who had no ear to your prompting. Give us the heart to hear and thereafter follow your footsteps. Through Christ our Lord. Amen. The Lord be with you. And with your spirit, Lift up your hearts. we lift them up to the Lord. Let us give thanks to the Lord our God. It is right and just. It is truly right and just our duty and salvation, always and everywhere to give you thanks. Lord, Holy Father, Almighty and Eternal God, for in goodness you created man, and when he was justly condemned, in mercy you redeemed him through Christ our Lord. Amen. Through him the angels praise your majesty, dominions adore, and powers tremble before you. Heaven and the virtues of heaven, and the blessed seraphim, worship together with exultation. May our voices, we pray, join with theirs in humble praise as we acclaim. Holy, 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 Lord, God of hosts, heaven and earth are full of your glory. Hosanna in the highest. Blessed is he who comes in the name of the Lord. Hosanna in the highest. You are holy, O Lord, and all you have created rightly gives you praise, for through your Son, Jesus Christ, by the power and the working of the Holy Spirit, you give life to all things and make them holy, so that from the rising of the sun to its setting, a pure sacrifice may be offered to your name. Therefore, O Lord, we humbly implore you, by the same Spirit, graciously make holy these gifts we have brought to you for consecration, that they may become the body and blood of your Son, our Lord Jesus Christ, at whose command we celebrate these mysteries. For on the night he was betrayed, he himself took the bread, giving you thanks. He said the blessing, broke the bread, gave it to his disciples, saying, "Take this, all of you, and eat of it, for this is my body, which will be given up for you." In a similar way, when the supper was ended, he took the chalice, and once more giving you thanks, he gave the cup to his disciples, saying, "Take this, all of you, and drink from it, for this is the chalice of my blood, the blood of the new and eternal covenant, which will be poured out for you and for many, for the forgiveness of sins. Do this in memory of me." The mystery of faith. We proclaim your death, O Lord, and And profess your profess your resurrection resurrection until you come again. Therefore, O Lord, as we celebrate the memorial of the saving passion of your Son, his wondrous resurrection and ascension into heaven, and as we look forward to his second coming, we offer you in thanksgiving this holy and living sacrifice. Look, we pray upon the oblation of your church and recognize the sacrificial victim by whose death you willed to reconcile us to yourself. Grant that we who are nourished by the body and blood of your Son and filled with his Holy Spirit may become one body, one spirit in Christ. May he make us an eternal offering to you, so that we may obtain the inheritance with your elect, especially with the most blessed Virgin Mary, Mother of God, Saint Joseph, with the blessed apostles and glorious martyrs, and with all the saints, and whose constant intercession in your presence we rely for unfailing help.
May this sacrifice of our reconciliation, we pray, O Lord, advance the peace and salvation of all the world. Be pleased to confirm in faith and charity your pilgrim church on earth with your servant Pope Francis, Georgie our bishop, the order of bishops, all the clergy, and the entire people you have gained for your own. Listen graciously to the prayers of this family whom you have summoned before you. In your compassion, O merciful Father, gather to yourself all children scattered throughout the world. To our departed brothers and sisters and all who were pleasing to you at their passing from this life, give kind admittance to your kingdom. There we hope to enjoy forever the fullness of your glory. Through Christ our Lord, through whom you bestow on the world all that is good. Through him, with him, in him, O God, Almighty Father, in the unity of the Holy Spirit, all glory and honor is yours forever and ever. Amen. How docile am I to the will of God, and how obedient am I to the path that I have professed to follow. Let us all ask the Lord to bless us with the strength. Our Father, who art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done, on earth as it is in heaven. Give us this day our daily bread. Forgive us the trespasses, as we forgive those who trespass against us. And lead us not into temptation, but deliver us from it. Deliver us, Lord, from every evil. Graciously grant peace in our days, that by the help of your mercy we may be freed from sin and safe from all distress, as we await the blessed hope and the coming of our Savior Jesus Christ. Power and the glory are yours, now and forever. Lord Jesus Christ, who said to your apostles, peace I leave you, my peace I give you. Look not on our sins, but on the faith of your church, and graciously grant her peace and unity in accordance with your will, to live and reign forever and ever. Amen. Peace of the Lord be with you always. And with your spirit. Let us offer each other the sign of peace. Lamb of God, who take away the sins of the world, have mercy on us. Lamb of God, who take away the sins of the world, have mercy on us. Lamb of God, who take away the sins of the world, grant us peace. The Lamb who takes away the sins of the world, happy are we who have come to the banquet of the Lord. Lord, I am not worthy that you should enter under my roof, but only say the word, and my soul shall be healed. So love my Savior, sanctify my breast. Body of Christ, be thou my saving guest. Blood of my Savior, bathe me in thy tide. Wash me, ye waters, gushing from his
Strength and protection may his passion be. Oh, blessed Jesus, hear and answer me. Deep in thy wounds, Lord, hide and shelter me. So shall I never, never part from thee. Guard and defend me from the foe malign. In desperate moments, make me only thine. Call me and bid me come to thee on high, where I may praise thee with thy saints around. To be near God is my happiness, to place my hope in God the Lord. Let us pray. We have partaken the gifts of this sacred mystery, humbly imploring you, O Lord, that what your Son commanded us to do in memory of him may bring us growth in charity through Christ our Lord. The Lord be with you. And with your spirit. May the Almighty God bless you, the Father, Son, and the Holy Spirit. Amen. Let's go in peace and pay heed to the word of God. Thanks be to God. D27. Whatsoever you do to the least of my people, that you do unto me. Whatsoever you do to the least of my people, that you do unto me. When I was hungry, you gave me to eat. When I was thirsty, you gave me to drink. Now enter into the home of my Father. Whatsoever you do to the least of my people, that you do unto me. When I was weary, you helped me find rest. When I was anxious, you calmed all my fears. Now enter into the home of my Father. Whatsoever you do to the least of my people, that you do unto me. When I was homeless, you opened your door. When I was naked, you gave me to clothe. Now enter into the home of my Father. Whatsoever you do to the least of my people, that you do unto me. When I was little, you taught me to read. When I was lonely, you gave me your love. Now enter into the home of my Father. Whatsoever you do to the least of my people, that you do unto me. Let us pray for the intentions of our Holy Father and our prayers priest. Our Father, who art in heaven, hallowed be thy name. Thy kingdom come. Thy will be done on earth as it is in heaven. Give us Give us our today daily daily bread, bread, forgive forgive us the our trespasses, sins, as we forgive those who sin trespass against against us. us, Not and to lead us fall, not temptation, but but deliver us from evil. Amen. Hail Mary, full of grace, the Lord is with you. Blessed are you among women, and blessed is the fruit of thy womb, Jesus. Holy Holy Mary, Mother Mother of of God, God, pray pray for for us us sinners, sinners,
now and at the hour of our death. Amen. Amen. Glory be to the Father, and to the Son, and to the Holy Spirit. O Sacred Heart of Jesus, Mary, our Mother, Pray for us. Saint Joseph, Pray for us. Saint Francis, Pray for us. Saint Anthony, Pray for us. all the saints, Pray for us. in the name of the Father, and of the Son, and of the Holy Spirit. Amen.